మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో 4 రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు రావిరాల గ్రామం అతలకుతలమైంది. గ్రామ చెరువుకు అధికంగా వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయి ఒక్కసారిగా వరదంతా గ్రామంలోకి పోటెత్తడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు రావడంతో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. 5 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. చెరువు కింద ఉన్న పంట పొలాలు దాదాపు 100 గొర్రెలు, ఒక ఆటో, బైక్ సైతం నీటిలో కొట్టుకుపోయాయని జనం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం గ్రామానికి వచ్చే వరకు దీక్షకు దిగుతామని గ్రామస్తులు తెలిపారు. రావిరాల రాత్రి 12 గంటలకు పండుకున్నారకు తడి కొట్టే వరకు ఏందనిపించే వరకు నీళ్లు నడుగుల బయట వచ్చినాయి. ఫ్రిడ్జి, కూలరు, టీవీ అన్నిట్లో తేలాడే వరకు తీసుకురమ్మని చెప్పంగానే జస్ట్ జర వాళ్ళ వెనకకైతే నేను అలా చచ్చిపోదును. నన్ను తీసుకొచ్చి బయటికి రాగానే అట్లనే కూలే వరకు నేను అయ్యో మా ఇల్లు కూలేదని ఏడ్చే వరకు ఎవడకు పోయింది అని అన్నాక నాకు 5 బిడ్డలు, నేను ఒక్కదాన్నే పండుకున్నా నైట్. ఇటువంటి జరిగినాయి చేసినాయి. మాకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని ఆయన, లేకపోతే నిరాదీక్ష బట్టి ఇక్కడనే ఉంటా, నాకు ఉండటానికి స్థలం లేదు. ఇప్పటికైనా ఇంటి కింద పెడితే ఎక్కడ తిని అక్కడనే వాళ్ళ ఇంటికనే పండుకుంటానా. నాకు వండుకుంటానికి ఏం లేవు, ఉప్పులు పప్పులు అన్నీ పోయినాయి నాయన. రావిరాల పెద్ద చెరువు కింద మా విలేజ్ ఉంటుంది, దాని తర్వాత మా ఇల్లు ఉంటాయి. రాత్రి అకస్మాత్తుగా, అంటే రావిరాల చెరువు గొలుసుకట్టు చెరువు, అకస్మాత్తుగా నైట్ 12:30కు వరద స్టార్ట్ అయింది. మీద ఇనుగుర్తి, నాగారం, రాజుల కొత్తపల్లి చెరువు తెగడంతో ఇటు మీదికి చూస్తే కుంభవృష్టి వాన, ఇటు ఆ చెర్లు తెగి ఒకటేసారి ఫ్లోటింగ్ అయింది వాటర్. నైటు 2 గంటలండి, ఎటు పోయే పరిస్థితి లేదు. బయటికి వెళ్దామంటే వర్షము, వరద, కరెంట్ లేదు, దిక్కుతోచని స్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని స్లాబ్ ఎక్కి కూర్చున్నా కానీ స్లాబ్ మీద నుండి పోలీసు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసినాం, కానీ పోలీసు వాళ్ళు కూడా రాలేని పరిస్థితి. ఒక్కొక్క రైతు 5-6 క్వింటాల బియ్యము, ఒక్కొక్క రైతు గొర్రెలు, మేకలు, కోళ్ళు, మా పక్క వాళ్ళ భర్త